హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టీనేజ్ కష్టాలు. టీనేజ్ లో చాలా కష్టాలు ఉంటాయి. యాక్చువల్లీ చెప్పడానికి ఈజీగా అనిపించినా చాలా కష్టాలు ఉంటాయనే విషయం కూడా అందరూ ఎక్స్పీరియన్స్ చేసి వెళ్ళేది. మరి అటువంటిది ఒక ఫ్రెండ్స్ అనే విషయంలో ఉండే ఇష్యూస్ గురించి డిస్కస్ చేయడానికి ఈరోజు మనతో పాటు డాక్టర్ అర్చన ఆచార్య గారు ఉన్నారు, సైకాలజిస్ట్. మరి ఆవిడతో మాట్లాడదాం. మ్యామ్ నమస్తే. నమస్తే అండి. అర్చన గారు, అప్పటి వరకు ఫ్యామిలీలో ఉన్న తర్వాత ఒక్కసారిగా ఫ్రెండ్ సర్కిల్ అనేది చాలా క్రూషియల్ అయిపోతుంది. అమ్మ నాన్నతో చెప్పుకోలేనివి కూడా ఫ్రెండ్స్‌తో చెప్పుకుంటూ ఉండే ఏజ్ టీనేజ్. అటువంటి టైమ్స్‌లో ఫ్రెండ్స్ ఫ్యామిలీ కంటే ఎక్కువ ఇంపార్టెంట్ అయిపోవటం అండ్ అలాగే ఫ్రెండ్స్‌లో ఉండే ఇష్యూస్ ఏదైతే ఒక గ్రూప్ ఉంటుందో ఆ గ్రూప్‌లో వాళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టినా లేదంటే కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఉన్నా కూడా వాళ్ళ కోసం వీళ్ళు మారిపోవటం లాంటివి చేస్తూ ఉంటారు పిల్లలు. సో, అసలది ఎంతవరకు కరెక్ట్? వై డు దే డూ థట్? మంచి క్వెషన్ అండి. మనం చూస్తుంటాము ప్రతి ఒక్కళ్ళకి ఫ్రెండ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. అంటే ఫ్రెండ్స్ అంటే మన ఏజ్ గ్రూప్. ఇప్పుడు ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలుండి ఒకటే సంవత్సరం తేడాతో ఉంటే మనం చూస్తున్న వాళ్ళు ఫ్రెండ్స్ లాగా కలిసిపోయినారు అంటారు. అంటే మన సమాన వయస్సు ఉన్న వాళ్ళు వెరీ ఇంపార్టెంట్ అది ప్రతి ఒక్కళ్ళకి కూడా. ఆ! మన ఏజ్ గ్రూప్. కరెక్ట్. కాకపోతే ఏంటంటే చిన్న పిల్లలకి కూడా ఫ్రెండ్స్ ఇంపార్టెంట్. మనం చూస్తుంటాం ఫ్రెండ్స్‌ని ఇట్లా చేతులు పట్టుకొని అలా వెళ్తుంటారు వాళ్ళు. అవును. కాకపోతే ఆ వయసులో వాళ్ళు ఫ్రెండ్స్‌ని జస్ట్ ఆడుకోవడానికి మాత్రమే అన్నట్టు వాళ్ళుంటారు. ఆ! ఏదైనా చెప్పాలన్నా వాళ్ళ మనసులో ఫీలింగ్స్ ఉన్నా, బాధున్నా, సంతోషం ఉన్నా పరిగెట్టుకొచ్చి పేరెంట్స్ కూడా చెప్తారు వాళ్ళు. అవును. కాకపోతే మనం యాస్ ఎ పేరెంట్స్ ఏం చేస్తుంటామంటే, అబ్బా! చెప్పింది చాలులే బాగా ఇబ్బంది పెట్టేసా మోస్ట్ ఆఫ్ అస్ వాళ్ళు ఆపుతూ ఉంటామన్నమాట వాళ్ళ షేరింగ్ ప్రాసెస్‌ని. హ్మ్. లేదా ఏదో మంచి విషయం చెప్తారు. ఏదో చెడ్డ విషయం చెప్తారు. వీడు కొట్టాడంటారు. ఇలా జరిగిందంటారు. హ్మ్. మన ఎమోషన్స్‌ని మనం ఓపెన్‌గా వాళ్ళ ముందు ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాం. అంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటి పట్టించుకోకుండా. హ్మ్. అబ్బా! ఊరికే నసపెట్టకు. చిన్నపిల్లలు మనం స్కూల్ నుంచి రాగానే మా స్కూల్‌లో ఇవాళ టీచర్ ఇలా చేసింది, టీచర్ అలా చేసింది, ఇది అయింది, మా ఫ్రెండ్ ఇది చేసింది. ఆడుకుంటా అలా చెప్పుకుంటూ పోతారు. ఒక పాట పాడినట్టు వాళ్ళు చేస్తారు పిల్లలు 5 ఇయర్స్, 6 ఇయర్స్ ఏజ్‌లో. మనం వాళ్ళు ఊరికే నసపెట్టబాకే. నీ స్కూల్‌లో ఏందైతే ఏంటి ఊరికే నా తలకాయ తింటున్నావు వచ్చినప్పటి నుంచి. ఏదో ఒక సందర్భంలో ఈ మాట మనం అంటాం. అవును. అక్కడితో వాళ్ళ షేరింగ్ ప్రాసెస్‌కి చెక్ పడుతుంది. హ్మ్. లేదు వాళ్ళొకటి షేర్ చేసినప్పుడు మనం ఏమనేస్తాం, అమ్మ మీ ఫ్రెండ్స్ ఇట్లాంటి వాళ్ళా? నువ్వైతే వాళ్ళతో మాట్లాడకు. హ్మ్. నువ్వు వాళ్ళతో ఇది చేయకు. అమ్మో! నేనేదన్నా చెప్పినా అంటే మా పేరెంట్స్ వచ్చేసి నన్ను మా ఫ్రెండ్స్‌కి దూరం చేస్తారు. సో, హ్మ్. నేను షేర్ చెయ్యను. హ్మ్. అలా జరిగి టీనేజ్‌కొచ్చేసరికి ఏంటంటే, మా పేరెంట్స్ అర్థం చేసుకోరు. హ్మ్. మా పేరెంట్స్‌కి ఏం చెప్పను నేను. హ్మ్. ఎందుకంటే దే డోంట్ అండర్‌స్టాండ్. ఈ పెద్దోళ్ళున్నారే వీళ్ళకి ఏమి అర్థం కాదురా! మన పిల్లల్ని వాళ్ళెప్పుడు అర్థం చేసుకోలేరు. ఇదొక స్టాండర్డ్ డైలాగ్. అవును. కాబట్టి వాళ్ళు మనకు షేర్ చేయటం మానేస్తారు. టీనేజ్ వచ్చేసరికి మరి వాళ్ళ మనసులో ఫీలింగ్స్ ఎవరికి చెప్పుకోవాలి? వాళ్ళ అనుమానాలు ఎవరిని అడగాలి? హ్మ్. చాలా అనుమానాలుంటాయండి వాళ్ళకంటే బడ్డింగ్ ఏజ్ హార్మోన్స్ అన్నీ లోపల ఇట్లా కెలికి పారేస్తుంటాయి. వాళ్ళ మనసుని, వాళ్ళ బాడీని కెలికేస్తుంటాయి. కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త అనుమానాలు, కొత్త కొత్త ఫ్యాక్ట్స్ వాళ్ళకి అర్థమవుతుంటాయి. ఎవరిని అడగాలి ఇవన్నీ? హ్మ్. యాస్ ఎ పేరెంట్ 100కి 85% మంది పేరెంట్స్ వాళ్ళ క్వెషన్స్ ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండరు. హ్మ్. అది దేని గురించైనా అవ్వనియండి. ఈవెన్ సింపుల్ థింగ్ లైక్ మెన్‌స్ట్రుయల్ హైజీన్ హ్మ్. ఇండియన్ సొసైటీలో మనం పెద్దగా డిస్కస్ చేసుకోవడానికి ఇష్టపడం. హ్మ్. ఆడపిల్లల్ని కూర్చోబెట్టి ఇందుకు మెన్‌స్ట్రుయల్ సైకిల్ స్టార్ట్ అవుతుంది. ఇది ప్రాసెస్. ఇది జరుగుతుంది. హ్మ్. దిస్ ఇస్ పీఎంఎస్. దిస్ ఇస్ డిస్మెనోరియా మనం వాళ్ళకి చెప్పము. హ్మ్. అదొక నేచురల్ ప్రాసెస్. మా అమ్మాయి మెచ్యూర్ అయిపోయిందని జెప్పేసి 100 మందిని పిలిసేసి ఫంక్షన్ చేసేసి బట్టలు కట్టుకొని ఫోటోలు దిగేసుకొని ఆర్ వి టాకింగ్ టు ద చైల్డ్? హ్మ్. ఇంత ఇంపార్టెంట్, ఇంత కామన్ విషయాల్ని మనం పిల్లలతో డిస్కస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించినప్పుడు, ఇంక మనం మిగతా వాటి గురించి మాట్లాడుకొని అది వేస్ట్. హ్మ్. అంతే కదా! అవును. వి జనరల్లీ డోంట్ డిస్కస్ ఎనీథింగ్ అబౌట్ ఒక మ్యాన్ విమెన్ రిలేషన్‌షిప్ గానియండి, హార్మోన్స్ వల్ల వాళ్ళకి కొత్త కొత్త కోరికలు కలుగుతుంటాయి. అప్పటిదాకా వాళ్ళ ఫ్రెండ్స్‌గా ఉన్న వాళ్ళని చూస్తే వీళ్ళు అట్రాక్టివ్‌గా ఫీల్ అవుతుంటారు. హ్మ్. ఏంటో లేని ఫీలింగ్స్ కలుగుతున్నాయంటారు. హ్మ్. అసలు ఎందుకు జరుగుతుంది? ఇది మనం డిస్కస్ చేసే ఓపెన్‌నెస్ లేదు పేరెంట్స్‌తో. హ్మ్. ఎందుకంటే మనం ఇవ్వట్లేదు వాళ్ళకి. హ్మ్. సో, ఎవరిని అడగాలి వాళ్ళు? వెళ్లి ఆబ్వియస్ ఎవరిని అడుగుతారు? ఫ్రెండ్స్. ఆబ్వియస్‌గా ఫ్రెండ్స్‌నే అడుగుతారు. అవును. ఎళ్లి నాకిలా అనిపిస్తుంది. నాకిదుంది. లేదా నాకిట్లా అవుతోంది. ఏంటి? ఫ్రెండ్స్ వాళ్ళకి తెలిసిన భగవద్గీత వాళ్ళు చెప్తారు. ఒకడుంటాడు గ్రూప్ మొత్తానికి. ఎందుకంటే వాళ్ళకి ఏం వాళ్ళకి అంతే తెలుసండి. అవును. కానీ అంతే తెలుసని ఒప్పుకోవడానికి ఇష్టపడరు. నేను జస్ట్ ఒక మూవీ చూసాను. ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు 'దావూద్ ఇబ్రాహింని' వెతుక్కుంటూ వెళ్తారు. హ్మ్. వాళ్ళు హైదరాబాద్
ఎక్కడో ఊర్లో బస్ ఎక్కుతారు. దే వాంట్ టు గో టు ముంబై. ఆ లారీ ఏదైతే వీళ్ళు ఎక్కినారో అది బెంగుళూరుకి వెళ్తుంది. బెంగుళూరులో దిగంగానే ఏదో ఎవరినో ముంబై ముంబై అంటే ఇది బెంగుళూరు అని అంటారు వాళ్ళు. అనగానే ఏంట్రా ముంబై మనం వెళ్దాం అంటే ఇదేంటి బెంగుళూరు అంటున్నాడు అని అంటాడు ఒకడు. అందులో ముగ్గురులో మీరన్నట్టు ఒకడు ఉంటాడు గ్రూప్ లో. అని అంటాడు, అరే ముంబైని ఇప్పుడు బెంగుళూరుగా పేరు మార్చిండ్రా అని చెప్తాడు వాడు. అదనమాట. అంటే ఒక గ్రూప్ లో ఉంటాడనమాట. ఒక ప్రవచనం చెప్తారు మన గరికపాటి గారు చెప్పినట్టు. అన్ని చెప్పేస్తుంటారు, తెలిసి కొంత తెలియ కొంత. పిల్లలు ఉంటారు అట్లాగా. సో మన పిల్లలు వాళ్ళని వెళ్ళి క్వశ్చన్ అడిగినప్పుడు తెలిసి కొంత తెలియ కొంత వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తారు. కొన్ని తెలుసుకుంటారు, కొన్ని తప్పుగా తెలుసుకుంటారు. రైట్. అండ్ ఈ ప్రాసెస్ లో ప్రతి అనుమానాన్ని ఆన్సర్ చేసేది ఫ్రెండ్సే. వాళ్ళు చెప్పే ప్రతి వెధవ కబురు వినేది ఫ్రెండ్సే. జడ్జ్మెంట్ లేకుండా మనం వాళ్ళని జడ్జ్ చేస్తామని వాళ్ళ భయం. ఏ జడ్జ్మెంట్ లేకుండా వాళ్ళు మాట్లాడగలిగేది ఫ్రెండ్స్. అందుకే ఫ్రెండ్స్ కి అంత ఇంపార్టెన్స్ టీనేజ్ లో. ఓకే. ఇప్పుడు నేను మా అమ్మాయి ఉన్నాం అనుకోండి, ఒక అబ్బాయి స్మార్ట్ గా ఉంటాడు, భలే స్మార్ట్ గా ఉన్నాడమ్మా అని నాతో చెప్పగలిగే లిబర్టీ ఉండదు. అదే ఫ్రెండ్స్ తోనైతే వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్ని బయటేసుకుంటారు. అందుకే టీనేజ్ కి రాగానే ఫ్రెండ్స్ కి అంత ఇంపార్టెన్స్. మేబీ ఒక 25 years వచ్చిన తర్వాత అమ్మాయి తల్లితో అన్ని మాట్లాడగలుగుతుందేమో, కానీ ఆ ఫేజ్ ఉంటుంది 12 to 22, 23 మాట్లాడుకోలేరు చాలా. అందుకు ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ అయిపోతారు టీనేజ్ లో. అటువంటి ఫేజ్ లో ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ అవుతారు కాబట్టి ఫ్రెండ్స్ యొక్క యాక్సెప్టెన్స్, నేను ఈ గ్రూప్ కి బిలాంగ్ అవ్వాలి అన్నదే ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్ట్. కాబట్టి నన్ను నా ఫ్రెండ్స్ యాక్సెప్ట్ చేయాలి, కాబట్టి దానికోసం నేను ఏదైనా చేస్తా. దిస్ ఇస్ కాల్డ్ పియర్ ప్రెషర్. వాళ్ళు మనం ప్రెషర్ చేసినా చేయకపోయినా మనమే అలా అనుకుంటుంటాం. మన మూవీ వచ్చిందండి, బేబీ అనే మూవీ వచ్చింది. దాంట్లో హీరోయిన్ ఉంటుంది. ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కొంచెం పూర్ ఫ్యామిలీ, కష్టపడి ఆ అమ్మాయిని పెద్ద కాలేజ్ లో జాయిన్ చేస్తారు. ఆటోమేటికలీ కాలేజ్ లో అంతా కొంచెం రిచ్ కిడ్స్ ఉంటారు. వాళ్ళ డ్రెస్సింగ్ విధానం వేరు, అదంతా వేరు. ఇద్దరు ఫ్రెండ్స్ ఆ కాలేజ్ లో జాయిన్ అవుతారు. హీరోయిన్ మాత్రం ప్రతి నిమిషం వేరే ఫ్రెండ్స్ ని ఇమిటేట్ చేయాలని ఉబ్బలాట పడిపోతుంటుంది. ఆ డ్రెస్సింగ్ విధానం కానివ్వండి, మాట్లాడే విధానం కానివ్వండి, హ్యాంగింగ్ అవుట్ కానివ్వండి, ఆ అమ్మాయి ఉబ్బలాట పడిపోతుంది. సో అటువంటి స్టైల్ ని మీట్ అవ్వడానికి ఆ అమ్మాయి చాలా కోల్పోతుంది. తనకి ఇష్టం లేని పనులు చేస్తుంది, పేరెంట్స్ కి చెప్పకుండా చాలా విషయాలు చేస్తుంది. కాబట్టి ఇంకొక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి ఇవన్నీ ఏం చేయదు. ఎవ్రీ సింగిల్ సెకండ్ షీ ట్రైస్ టు టెల్ హర్ అనమాట, వద్దు మనం అట్లా చేయకూడదు, మన లెవెల్ అది కాదు, మనం ఇక్కడ దేనికి వచ్చాము, ఆ పని చేసుకుని వెళ్దాము, ఇంట్లో తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. కానీ ఈ అమ్మాయికి అర్థం కాదు. ఎందుకు? ఫర్ హర్ ఈ గ్రూప్ లో యాక్సెప్ట్ అవటం ఇంపార్టెంట్. ఈ కాలేజ్ లో హెప్ అనుకున్న వాళ్ళతో కలిసి నేను తిరగడం, ఈ గ్రూప్ లో నన్ను ఐడెంటిఫై చేయటం, వీళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయడమే నాకు ఇంపార్టెంట్. మిగతా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా నేను హ్యాండిల్ చేసుకుంటా. ఆ అమ్మాయి పబ్కి వెళ్తుంది. ఫస్ట్ నేను తాగను అంటుంది. తర్వాత ఫ్రెండ్స్ ప్రెషరైజ్ చేస్తారు. చేసి ఏంటి నువ్వు ఇంత వీకా అని అంటారు. అనగానే నేనేం వీక్ కాదు, నేను మీలాగే అని చెప్పేసి తాగేస్తుంది. చాలా మందిలో మనం చూస్తుంటాం, పియర్ ప్రెషర్ కి సక్కం అయిపోయి ఇట్లాంటి అలవాట్లలోకి వెళ్ళిపోతుంటారు. ఎందుకు? టు బిలాంగ్ టు దట్ గ్రూప్. అంటే నేను కూడా ఈ గ్రూప్ కి చెందిందాన్ని. ఏమో నేను కనుక ఒకవేళ స్మోక్ చేయకపోతే, నేను కనుక ఒకవేళ డ్రింక్ చేయకపోతే ఈ గ్రూప్ వాళ్ళు నన్ను అసలు యాక్సెప్ట్ చేస్తారో చేయరో. మనం చాలా మూవీస్ లో కూడా చూస్తుంటాం, ఏరా మగాడివి కాదా అంటారు, నేను స్మోక్ చేయను, నేను డ్రింక్ చేయను ఇట్లాంటివి అని అంటే, వీడు బచ్చగాడు రా, వీడికి పాలసీసా ఇవ్వండి. రైట్. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళని సెల్ఫ్ ఇమేజ్ ని వాళ్ళు డామేజ్ చేసే విషయాలు అనమాట. సో నా సెల్ఫ్ ఇమేజ్ పెంచుకోవడానికి, మా గ్రూప్ లో అందరు కూడా నువ్వు కూడా అరే తోపురా అనిపించుకోవడానికి ఇలాంటివన్నీ చేస్తుంటారు పిల్లలు. సో ఫ్రెండ్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ దిస్ ఏజ్. వాళ్ళ ప్రెషర్ అన్నది చాలా చాలా యూనో ఇంపార్టెంట్ అవుతుంది వాళ్ళకి హ్యాండిల్ చేయటం. చాలా మంది పిల్లలకి ఇది ఎలా హ్యాండిల్ చేయాలో తెలీదు. అవును. కాబట్టి ఫ్రెండ్స్ ఏదంటే అది ఒప్పేసుకుంటారు. సినిమా పోదాం, అబద్ధం చెప్పైనా పోదాం రా, చాలా ఇంట్లో వాళ్ళు వద్దన్నారని చెప్తే ఏంటి మీ ఇంట్లో చెప్పొస్తావా నువ్వు? కొంతమంది ఉంటారండి, మా అమ్మ వద్దంటుందిరా అంటే అన్ని ఇంట్లో చెప్పి చేయాలరా నువ్వు. దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ పియర్ ప్రెషర్. కరెక్ట్. అమ్మో నేను మా ఇంట్లో అన్ని చెప్పి చేస్తాను అంటే నన్ను వీళ్ళు తక్కువగా చూస్తారు. సో ఏం అవసరం లేదు, నేను కూడా పెద్ద, నేను మా ఇంట్లో చెప్పకుండా చేస్తా, అది హీరోయిజం అనుకుంటారు అని చాలా విషయాలు చేస్తుంటారు పిల్లలు. కాకపోతే మనం ఈ టీనేజ్ పిల్లలకి ఇటువంటి దగ్గర నేర్పించాల్సింది ఏంటంటే స్ట్రాంగ్ గా నో చెప్పటం. నో, నేను చెప్పను రా, మా ఇంట్లో నేను అబద్ధం చెప్పను. మ్యాథ్స్ అయితే ఏమవుతుంది, సినిమా పంపించడం, ఓ సినిమా చూడకపోతే నాకు నష్టం లేదు.
ఇలా చెప్పాలని పిల్లలు కూడా అనుకోరు కదా. అనుకోరు అని కాదండి. కొంతమందికి ఉంటుంది కానీ చెప్పలేరు. ఆ స్ట్రెంత్ రాదు వాళ్ళకి. ఎందుకు రాదు? నేను వీళ్ళని నో అంటే వీళ్ళు నన్ను గ్రూప్‌లో చేర్చుకోరు. మా ఇంట్లో నాకు ఆల్రెడీ యాక్సెప్టెన్స్ లేదు. ఇంట్లో ఏ పిల్లలకైతే యాక్సెప్టెన్స్ ఉంటుందో, ఇంట్లో ఎవరైతే ఓపెన్‌గా పేరెంట్స్‌తో మాట్లాడుకోగలుగుతారో, ఇంట్లో ఎవరైతే వాళ్ళ సమస్యల్ని డిస్కస్ చేసి నాకిక్కడ ఒక సొల్యూషన్ దొరుకుతుంది అనుకుంటారో, వాళ్ళు స్ట్రాంగ్‌గా ఫ్రెండ్స్‌కి నో చెప్పగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ ఎమోషనల్ స్ట్రెంత్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఇప్పుడు పేరెంట్స్ దగ్గర ఆ సిట్యుయేషన్ లేని పిల్లలకేంటి ఇది ఒకటే. నన్ను వీళ్ళు నో అంటే నేను ఒంటరి. నాకెవరు లేరు. కాబట్టి ఏంటి? ఖచ్చితంగా వాళ్ళు ఎట్లా అంటే అట్లా వింటా. మంచి చెడు చెప్పే పేరెంటల్ సపోర్ట్ సిస్టమ్ వాళ్ళకి సరిగ్గా లేనప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళు డిపెండ్ అవుతారనమాట ఫ్రెండ్స్ మీద. అలా అని ప్రతిసారి ఫ్రెండ్స్ నెగెటివ్ ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటుందని అనుకోకూడదు మనం. పాజిటివ్ ఇన్‌ఫ్లూయెన్స్ చేసే ఫ్రెండ్స్ కూడా ఉంటారు. అది మనం ఎటువంటి ఫ్రెండ్స్‌ని సెలెక్ట్ చేసుకున్నాం మన దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. కొంతమంది ఉంటారు మంచి పాజిటివ్ గ్రూప్‌లోకెళ్తే పిల్లలు కూడా గ్రో అవుతారు. అంటే అరే! మనం ఒక ప్రాజెక్ట్ చేద్దాం. లేదా మనం చదువుకుందాం. లేదా మనం ఒక కన్‌స్ట్రక్టివ్‌గా సినిమాకెళ్దాం. పేరెంట్స్ వద్దంటే ఊరుకుందాం. కొంతమంది ఉంటారు ఇట్లా. రైట్. నాట్ దట్ ఎవ్రీ చైల్డ్ ఈస్ రాంగ్. ఎవ్రీ చైల్డ్ ఈస్ డిఫైన్డ్. ఎవ్రీ చైల్డ్ లైస్ అలా అని కాదు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. మనం ఎప్పుడైనా కూడా ప్రతి విషయంలో పాజిటివ్‌గా ఉండడం నేర్చుకోవాలి. టీనేజర్స్‌కి స్పెసిఫిక్‌గా నేను చెప్పేదేంటంటే, పాజిటివ్‌గానే ఉండాలి. హంస ఎలాగైతే పాలల్లోని నీళ్ళని సెపరేట్ చేసి ఓన్లీ పాలని మాత్రమే తాగుతుందో, యాస్ ఎ టీనేజర్ మన ఫార్మేటివ్ ఇయర్స్‌లో, పెరిగే ఏజ్‌లో ప్రతి విషయంలోనూ మంచి, చెడు ఉంటుందండి. మనం మన టీనేజర్స్‌కి మంచిని గ్రహించి, చెడుని కన్వీనియంట్‌గా నో అని చెప్పి పక్కకు పెట్టగలిగే మెంటల్ స్ట్రెంగ్త్‌ని వాళ్ళకి మనం ఇవ్వాలి. యాస్ ఎ పేరెంట్ అవ్వనియండి, యాస్ ఎ టీచర్ అవ్వనియండి. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ మెంటరింగ్. వాళ్ళని పెంచడం అంటే ఏంటండి? అన్నం పెట్టి ఫిజికల్‌గా పెరగడానికి వాళ్ళకి మనం ఇచ్చేయటమా? కాదు. కాదు. ఎమోషనల్ స్ట్రెంగ్త్. ఎందుకు ఓల్డెన్ డేస్‌లో వాళ్ళని మనం గురుకులానికి పంపించేవాళ్ళు? అక్కడ గురువు అనేవాళ్ళు వాళ్ళ ఎమోషనల్ స్ట్రెంగ్త్‌ని చాలా స్ట్రాంగ్‌గా డెవలప్ చేసేవాళ్ళు. అవును. ఏ సపోర్ట్ సిస్టమ్ లేని చోట గురువు మాత్రమే సపోర్ట్‌గా ఉండి, ఎలా ప్రపంచంలో నడుచుకోవాలి అన్న విషయాలను నేర్పించేవాళ్ళు. టుడే ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ దట్ మనకు టీచర్స్ ఉన్నారు. గురుకులం లేదు, పేరెంట్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, స్కూల్‌కెళ్తారు. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ టీచర్స్ అండ్ పేరెంట్స్ మన పిల్లల్ని వి హావ్ టు మెంటర్ దెమ్ టు బి హంస. మంచిని గ్రహించాలి. చెడుని చాలా కన్వీనియంట్‌గా, స్ట్రాంగ్‌గా నో అని చెప్పి పక్కకు పెట్టగలగాలి. కరెక్ట్. అది ఓవర్‌నైట్ రాదండి. మనం ఎవ్రీ డే దాని గురించి మన పిల్లల వెంట కష్టపడాలి. టీనేజర్స్ కూడా యెస్. మే చాలా కాన్షియస్‌గా వాళ్ళు మేము ఇలాగే ఉండదలుచుకుంటున్నాము. ఇది మేము చెయ్యాలి అని చాలా కాన్షియస్‌గా చాలా స్థిరమైన ఒక ఏమంటారు డిటర్మినేషన్ తో వాళ్ళు ముందుకు అడుగు వేయాలి. ఇట్స్ నాట్ ఈజీ. ఫ్రెండ్స్‌కి నో చెప్పడం ఈజీ కాదు. కష్టం. కానీ వాళ్ళు చాలా డిటర్మైన్డ్‌గా ఇది మనకు మంచిది, ఇది మనకు చెడు అన్న విషయాన్ని ఓపెన్ మైండ్‌తో ఆలోచించి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంపార్టెంట్. కానీ ఫ్రెండ్సే ప్రపంచం కాదు. ఫ్రెండ్స్ కోసం చెడు వ్యసనాలు అలవాటు చేసుకొని, అబద్ధాలు చెప్పి, చెప్పకుండా పనులు చేసి, నా క్యారెక్టర్ నేను దిగజార్చుకోవాల్సిన అవసరం లేదు అన్న ఒక అవగాహన వాళ్ళకి మనం కల్పించాలండి. అలాంటప్పుడు మనం ఆ అవగాహన కల్పించడంలో సక్సెస్ అయిన రోజు ఈ టీనేజర్స్ కూడా ఈ నెగెటివ్ ఇన్‌ఫ్లుయెన్సెస్‌లోంచి బయటకొచ్చి పాజిటివ్‌గా వాళ్ళ లైఫ్‌ని ఒక ప్రాపర్ దారిలో నడిపించుకోగలుగుతారు. ఎవరైతే ఈ పియర్ ప్రెషర్‌లో ఉండి యాక్చువల్లీ యాక్సెప్టెన్స్ కోసం ఇవన్నీ చేస్తున్నారో, వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ పర్ పేరెంట్స్ నుండి టీచర్స్‌కి ఏం తెలీదు. సో, వాళ్ళు మెంటర్ చేయలేకపోతున్నారు. పిల్లలేమో వాళ్ళకి ఇష్టం లేని పనులు చేస్తూ యాక్సెప్టెన్స్ కోసం ఇబ్బంది పడుతూ లో సెల్ఫ్ ఎస్టీమ్‌లో ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఒకటండి యాబ్సెన్స్ ఆఫ్ పేరెంట్స్ ఆర్ మెంటర్ అన్నది చాలా పెద్ద ప్రాబ్లమ్ ఇవాళ. మెంటర్ అంటే టీచరే అవ్వాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి మన ఓన్ ఫ్రెండ్స్ కూడా మనకు మెంటర్స్ లాగా పనిచేస్తారు. అందులోకి కొంచెం మెచ్యూర్డ్ వాళ్ళు మంచి సలహాలు మనకు చెప్తుంటారు. పిల్లలు ఎప్పుడైనా వాళ్ళు మంచి ఎవరు కోరుకుంటున్నారు అన్న ఆహ్, ఒక అవగాహన వాళ్ళకి రావాలి. టీనేజ్‌లోకొచ్చేసరికి ఒకవేళ ఆ అవగాహన వాళ్ళకి లేదనుకోండి, ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకళ్ళు వాళ్ళకి
నాక్ చేసి చెప్పాలి. నేను ఇంతకుముందు అన్నట్టు 'బేబీ' మూవీలో ఒక ఫ్రెండ్ ఉంటుంది. హీరోయిన్ ఫ్రెండ్. ఆ అమ్మాయి కాన్స్టెంట్‌గా చెప్తుంటుంది తనకి. ఇది కాదు మనం చెయ్యాల్సింది. ఇలా ఉండకూడదు. మనకు సమస్యలొస్తాయి అని. కానీ ఈ అమ్మాయి రెడీగా లేదు తెలుసుకోవడానికి. అటువంటప్పుడు ఏమవుతుందంటే అండి, లైఫ్ ఈజ్ అ స్ట్రాంగ్ టీచర్. యెస్. లైఫ్ విల్ టీచ్ యూ సో మెనీ థింగ్స్ అండ్ లైఫ్ టీచర్స్ ఇన్ ద హార్డెస్ట్ వే. అవును. మనకు అర్థమయ్యేసరికి పరిస్థితులు చేజారిపోతాయి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం చందనలో పరిస్థితులు అక్కడికొచ్చేస్తాయి. మరి ఎవరో ఒకళ్ళు చెప్తే వినాలి. మెంటర్ అనగానే అది టీచరు లేతే మనకన్నా చాలా పెద్దవాళ్ళే అవ్వాల్సిన అవసరం లేదు. మన ఫ్రెండ్స్ గ్రూప్‌లోనే ఉంటారు మన మెంటర్స్ కొంతమంది. "అరేయ్! వద్దేమోరా" అంటారు. అవును. అనగానే ఊరుకో నీకెప్పుడు భయం నువ్వు పిరికి సన్నాసివి" అవును. అని మనం పక్కన పెట్టేస్తుంటాం. కాస్త మంచి సలహా ఎవరు చెప్పినా కానీ వినడం. హ్మ్. అట్‌లీస్ట్ ఒక మంచి సలహా ఒకళ్ళు చెప్పినప్పుడు నిలకడగా దాని గురించి ఆలోచించి ఆలోచించాలి. అనలైజ్ నువ్వు చేయాలి. పాటిస్తావా, పాటించవా తర్వాత విషయం. అసలు ఎందుకు చెప్తున్నారు? హ్మ్. ఒక నిమిషం దీని గురించి ఆలోచిద్దాం అని ఆలోచించిన క్షణంలో ఒక క్షణం నీకు ఛాన్స్ దొరుకుతుంది నువ్వు పాజిటివ్‌గా ఆలోచించడానికి. రైట్. ఇన్ యాబ్సెన్స్ ఇప్పుడు మీరడిగిన క్వెషన్ ఎలా ఉందంటే అండి, మన తీగలు పెరుగుతాయి. హ్మ్. బీరతీగ, కాకర తీగ లేపోతే మల్లె తీగ పెరుగుతాయి. పెరిగినప్పుడు ఒక సపోర్ట్ కావాలి గదండీ! అవును. అది ఏదో ఒకటి అయ్యుండాలి సపోర్ట్. అయితే మనం గనక తోడి దానికొక కర్ర సపోర్ట్‌గా పెడితే కర్ర, లేతే ఓ పందిరి, లేతే తలుపు గడియ ఏదో ఓ దానికి అల్లుకోవాలది. అవును. అసలు అల్లుకోవడానికి ఏదీ లేదు అన్నప్పుడు ఎంత చిందరవందరగా భూమి మీద పెరిగిపోతుందది. రైట్. పిల్లలు గూడా అంతే అండి. పేరెంట్స్ చెప్పట్లేదు, మెంటరింగ్ సిస్టమ్ లేదు, అసలు వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ లేదు, గైడెన్స్ లేదు అనంటే అలా చిందరవందరగా పెరిగిపోతారు వాళ్ళు. అవును. మేము అనుకున్నదే నిజంరా, మేము చేసిందే కరెక్ట్ అన్న ఒక యాటిట్యూడ్‌లో వాళ్ళు పెరుగుతారు. ఆటోమేటికల్‌గా అట్లాంటప్పుడు ఏంటి వాళ్ళు లైఫ్‌లో సఫర్ అవుతారు. హ్మ్. ఇప్పుడు పేరెంట్స్ అన్న వాళ్ళు లేని వాళ్ళు లేదా ఆర్ఫన్స్ లేకపోతే ఎవరు లేరు అన్న వాళ్ళది పరిస్థితి వేరండి. దానికి డిఫరెంట్ మోడలింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. కరెక్ట్. కానీ మనం ఉన్నాం గదా! పేరెంట్స్ ఉన్నాం గదా! 100కి 95% మంది పిల్లలకి పేరెంట్స్ ఉన్నారు కదా! సో, పేరెంట్స్ ఆర్ సపోజ్డ్ టు బి ద ఐడియల్ సపోర్ట్ సిస్టమ్ అండి. రైట్. పిల్లలు కళ్ళు తెరిచిన తర్వాత మొదటగా చూసేది తల్లిని. హ్మ్. తల్లి పరిచయం చేసేది తండ్రిని. డాక్టర్ ఈస్ ఎ సెకండరీ ఇష్యూ. ఎవ్రీబడీ యాహ్! ఈస్ ఎ డాక్టర్. కానీ తల్లి పరిచయం చేసేది తండ్రిని. ఇదే ప్రపంచం అండి పిల్లలకి. నా హ్మ్. తల్లి, నా తండ్రి. ఇది ఫస్ట్. తర్వాతే మిగతావన్నీ. పేరెంట్స్ చాలా పాజిటివ్‌గా, ప్రోయాక్టివ్‌గా మేమున్నాము అని పిల్లలకు ఒక భరోసా కల్పించాలి. ఫ్రెండ్స్ ఉంటారు. కానీ ఫ్రెండ్స్ కన్నా పేరెంట్స్ ఎక్స్‌పీరియన్స్ ఎక్కువ. వాళ్ళిచ్చే సలహాలు మనం తీసుకోవాలి అన్న ఫీలింగ్ కూడా మనమే కల్పియగలుగుతాం. అండ్ మోర్ ఓవర్ పిల్లలు టీనేజ్‌కొచ్చిన తర్వాత పేరెంట్స్ వాళ్ళని ఔట్‌డేటెడ్ థాట్ ప్రాసెస్‌తో డీల్ డీల్ చేయకూడదండి. చేయకు. వాళ్ళ సమకాలీన పరిస్థితుల ప్రకారం మనం ఆలోచించాలి. అట్లా అని చెప్పి సమకాలీన పరిస్థితులు పిల్లలందరూ తాగుతున్నారని చెప్పేసి అరే పోరా పబ్‌కి అని 17 ఏళ్ల పిల్లల్ని పంపియాలని గాదు. అవును. మనం మెచ్యూర్డ్ ఎనఫ్ కాబట్టి ఏది మంచి, ఏది చెడు మనం బేరీజ్ వేసుకొని వద్దు అన్న విషయాన్ని వాళ్ళను హర్ట్‌ఫుల్‌గా కాకుండా హ్మ్. కాస్త సున్నితంగా, నెమ్మదిగా, నిదానంగా వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్పాలి. ఓకే. సో, చూసారు కదా! అంటే పేరెంట్స్ ఆర్ ద ప్రైమరీ సపోర్ట్. ఇఫ్ రాంగ్ సర్కిల్‌లో ఉన్నా కూడా ఎవరో ఒక మంచి గైడెన్స్ దొరుకుతుంది. వాళ్ళు చెప్పింది ఒకసారి కూర్చొని ఆలోచిస్తే యూ విల్ ఫైండ్ ఔట్ వాట్ ఈస్ వాట్ అనేసి. అదర్‌వైజ్ మీకెప్పుడు టీనేజ్ కష్టాలు సిరీస్ ఉంటుంది కాబట్టి యూ కెన్ ఆల్‌వేస్ కామెంట్ ఆన్ ఇట్ అండ్ వి కెన్ ట్రై టు ఫైండ్ ద సొల్యూషన్స్. అండ్ అర్చన గారు, థాంక్ యూ సో మచ్ ఫర్ ద థాంక్ యూ అమ్మ. డిస్కషన్ అండి.